హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ జీడిపప్పు కర్రీ అండి. రెసిపీ ఎలా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, పదండి. 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్లోకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 3 వేసుకుంటానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దాంతోపాటు గట్టి పెరుగు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకొని ఇలా కలిపేసుకునండి బాగానే. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తానండి. ఇలా ప్లేట్ మూత పెట్టుకొని 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ జీడిపప్పుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సన్నగా చీరికలుగా చీరుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీరుకుని పెట్టుకున్నానండి. అదేవిధంగా ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. టమాటా కూడా చిన్న ముక్కలుగా చీరుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు పెద్దగా చీరుకున్నానండి. ఓకేనండి. స్టవ్ మీద ఇందాక పచ్చి జీడిపిక్కలు పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్నాం కదండి, అవి ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అవి చల్లారిపోయిన తర్వాత ఒలుచుకుందామండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. 5 లవంగాలు వేసుకుంటున్నానండి. చిన్న దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. దాంతోపాటు సన్నగా చీరుకుని 4 పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఎగాలంటే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఎగిపోతుంది. ఇది చిన్న చిట్కా మాత్రమేనండి ఇది. ఓకేనండి. ఉప్పు ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు దాన్ని ఒలుచుకుంటున్నామండి. ఇవ్వలేదు, సింపుల్ అండి, ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో ఈజీగా ఒలిచేసుకోవచ్చండి ఈ జీడిపప్పు. ఈ జీడిపప్పు వేసుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మొత్తం జీడిపప్పు పొలిచేసుకుంటానండి. ఓకేనండి.
ముక్కలు వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదండి మటన్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నానండి. వేసుకుని కలుపుకుంటున్నాను. మటన్ బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఓకేనండి. మటన్ మగ్గిపోయింది కదండి, చూడండి ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలోనే టమాటా వేస్తున్నానండి. ఈ టమాటా కూడా మగ్గిపోయే వరకు ఉండాలండి. ఈ విధంగా జీడిపప్పు మొత్తం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ టైంలోనే మనం కారం, ఆల్రెడీ మ్యాగ్నేషన్లో 2 స్పూన్స్ వేసానండి, ఇంకో 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కలుపుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందామండి. ఆల్రెడీ మ్యాగ్నేషన్లో వేసాను, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు వేసానండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ టైంలోనే వాటర్ వేసుకుందామండి. ఎక్కువ తీసేనా? కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఓకేనండి. కుక్కర్ మూత తీసుకుందామండి. మూత తీసుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఈ టైంలో మనం టేస్ట్ అనేది చూసుకొని అలాగే దీంట్లో ఇప్పుడు నేను వేస్తానండి గరం మసాలా వేస్తాను. ఇప్పుడు టూ స్పూన్స్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసుకుని కలుపుకొని ఈ టైంలోనే మనం ఇందాక ఒలిసి పెట్టుకున్నాం కదా పచ్చి జీడిపప్పు ఉడకబెట్టుకునేది, ఇది వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇంచుమించు గట్టి పెట్టకపోవడమే మంచిదండి. గట్టి పెడితే జీడిపప్పు విడిపోద్ది కదండి. గట్టి పెట్టకుండా స్లోగా ఇలా కలుపుకోవాలండి. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఓకేనండి. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ కర్రీ చపాతీలో వేసుకోవచ్చు, రోటీలో చేసుకోవచ్చు, రైస్లో చేసుకోవచ్చు. దీంట్లో కన్నా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చి రసం, సాంబార్, పప్పుచారు ఏదైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అండి. మీకు కనుక మా ఈ చిన్న రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజు సోని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.